హాయ్ అండి దోస్తులు ఎట్లున్నారు? మీకోసం కొత్త వీడియోతో వచ్చేసాను చూడండి. ఇంటి దగ్గర నుంచి చేను దగ్గర కాలు పట్టుకొని వచ్చాననమాట. వచ్చిన తక్షణమే చూస్తే ఇక్కడ నాన్నగారు సంచి మీద ఏస్తున్నారు ఇది రెడ్ మిర్చి గాని. ఎళ్ళి నేను మా ఆవులని అక్కడ కట్టేసినాను. అది మా రాకీ. చూసారు కదా! మీకు చూసుంటారు ముందుగానే మా వీడియోలో అప్‌లోడ్ చేసిన. వీడు మా బాయిగాడు, అది మా లక్ష్మి. లక్కీ అని కూస్తాననమాట. అండ్ మా దాంట్లోకి ఏమేమి ఫుడ్ ఏస్తాము రాకి అంటే మేత ఏమేస్తామనేది మీకు చెప్దామనేసి ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను. చూడండి ఇది క్లియర్‌గా ఫుల్ జూమ్ అవుతుంది కాబట్టి అంత క్లియర్ కనపడట్లేదు. ఇక్కడ మళ్ళీ ఇంకా చేస్తే అంటే మేము గడ్డి రిజ్యూమినేట్ అయ్యే గడ్డి చేస్తేస్తుందనమాట. చూడండి ఇప్పుడు ఎక్కడ కోసాము అనేది మాత్రం కంపల్సరీ కనపడుతుందనమాట. అది ఒకసారి పెడితే చాలండి మళ్ళీ లైక్ లైక్ సూపర్ నేపియర్ అంటారు కదా! అలాంటిదేం కాదు. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ లైక్ మెత్తగా ఉంటుంది తినడానికి కూడా. అండ్ నీళ్ళు కూడా ఎక్కువేం అవసరం లేదండి. చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా! అంటే పీరియడ్స్ కోస్తూ ఉంటామనమాట. 10 డేస్ యావత్తు తొందరగా కోస్తామో అంత తొందరగా వస్తుంది. ఇదంతా చూడొచ్చు మీరు. ఇది చూడండి ఇంకొక ఇది సైడ్‌కొచ్చిన తర్వాత చెక్ చేసుకుంటే ఇది వెరీ యూజ్‌ఫుల్ అండి. ఎండాకాలంలో అయితే నీళ్ళు కొంచెమైనా కూడా బాగా గ్రోత్ అయితది. ఇంకా సీడ్స్ అంటారా? సీడ్స్ దీంట్లోనే బాగా వస్తాయండి. ఆ సీడ్స్ మనం స్టోర్ చేసుకొని ఇంకా ఎక్కువగా ఏసుకోవచ్చు. మేత మాత్రం బాగా అయితుందండి. నీళ్ళు తక్కువ ఇచ్చినా చాలు. మేము చూడండి దీనికి ఏమి ఎరువు గానీ ఏమీ ఎయలేదు. ఎరువు గానీ, ఇనార్గానిక్ మెన్యూర్ ఏమీ ఎయలేదు. కానీ బాగా అయిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా! మా కరియామణి ఇది. కరియామణి కోసం చూస్తున్నారు. ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.